నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ ఫైర్. కాల్వల ప్రాజెక్టుపై ఆ పార్టీ నాయకులు దొంగ దీక్ష చేస్తున్నారని మండిపాడు. దొంగ దీక్ష కాదు, రైతు క్షమాపణ దీక్ష చేపట్టాలని సూచన. వరంగల్ రైల్వే స్టేషన్లో త్రుటిలో తప్పిన ప్రమాదం. కదులుతున్న ట్రైన్ నుంచి కింద పడ్డ ప్రయాణికుడు. చాకచక్యంగా ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీసులు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ది మోసపూరిత పాలననే. కాంగ్రెస్ తీరుపై పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్టా మధు ఫైర్. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఎంఎండి నుండి ఎల్ఎండికి నీటి విడుదల ప్రారంభించిన అధికారులు. బిట్ మానేర్ నుండి 6036 క్యూసెక్ల నీటి విడుదల. లోయర్ మానేర్ జలాశయంలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. వేణవంక మండలంలోని కాల్వల ప్రాజెక్టు మరమ్మతులు చేయాలంటూ బీజేపీ నాయకులు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ నాయకుల తీరుపై ఆరోపణలు చేశారు. కాల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటూ దొంగ దీక్షలు కాకుండా రైతులకు క్షమాపణ దీక్ష చేయాలని సూచించారు. బీజేపీ నాయకులతో దొంగ దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిగ్గుందా అంటూ నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం మారి 9 నెలలు కావస్తోందని, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంపై బండి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ప్రశ్నించారు. మొదటిసారి 5 ఏళ్ల ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా అత్యున్నత హోదాలో ఉన్న ఆయన కేంద్రం నుండి తెచ్చింది ఏం లేదన్నారు. కాల్వల ప్రాజెక్టు కోసం దొంగ దీక్షలు పక్కన పెట్టి మీదే ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని, వీరికి కేసీఆర్ని తిట్టడం తప్ప వేరేం తెలియదన్నారు. నేను ఏమడుతున్నానంటే బీజేపీ నాయకులారా, మీరు చేయాల్సింది ఆ దీక్ష కాదు, మీరు క్షమాపణ దీక్ష చేయాలి రైతుల కోసం. గతంలో మీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ₹1 తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి చేతిలో అఖండమైన ఫండ్స్ తీసుకునే శక్తి ఉన్నప్పుడు కూడా మీరు వీణవంక మండలం సంబంధించినటువంటి మండల కేంద్రంలో రైతుల యొక్క మెప్పు పొందడానికి కోసం ఒక దొంగ దీక్ష చేసిరు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ రైతులకు బేషేద క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరంన్నర కింద వచ్చిన వర్షాలలో అక్కడ మత్తడి తెగిపోయి ఆ కాలువ ప్రాజెక్టు ఖరాబ్ అయిపోతే అప్పుడు మా ఎంపీ గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు, వారితో పాటు మా స్థానిక ఎమ్మెల్యే రసం బాలకృష్ణ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మేము పక్క శంకరపట్నం మండలం నాయకులు, వీణవంకపట్నం నాయకులు అందరం కూడా సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకొని పోయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఈ యొక్క కాలువల ప్రాజెక్ట్ని మొత్తం రీడిజైన్ చేయాలని చెప్పేసి వినోద్ కుమార్ గారు ఒక బృందాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్తే కేసీఆర్ గారు దానికి సానుకూలంగా స్పందించి వెంటనే కాలువల ప్రాజెక్ట్ని రీసర్వే చేయండి అని చెప్పేసి ఆ సర్వే చేయడానికి కూడా ఒక 15 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి కదులుతున్న రైల్లో ఫుట్పాత్పై వేలాడుతూ పడిపోతున్న ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ పోలీసులు కాపాడారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ జి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా బెట్వాడ మండలం వీరకట్టుకు చెందిన అట్టాడ అన్నమయ్య నాయుడు వరంగల్ నుంచి చీపురుపల్లి వెళుతున్నాడు. అయితే రైలు కదులుతుండగా అన్నమనాయుడు బ్యాగ్తో పాటు రైలు ఎక్కి ఫుట్ బోర్డుపై వేలాడుతూ కింద పడిపోతుండగా ప్లాట్ఫామ్ 1లో విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మోహన్ గమనించి పరిగెత్తి ప్రయాణికుడిని చాకచక్యంగా బయటకు లాగాడు. ట్రైన్ కిందకు పడిపోతున్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్గా మారింది. చాకచక్యంగా ప్రయాణికుని కాపాడిన కానిస్టేబుల్ మోహన్ను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు. అనంతరం ప్రయాణికుని స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి మరో రైల్లో పంపించామని ఎస్సీ తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది మోసపూరిత పాలనని విమర్శించారు పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్టా మధు. ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పి గెలిచిన తర్వాత పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ బీసీ సమాజాన్ని మోసం చేస్తుందని దుయ్యపట్టారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన బీపీ మండల్ జయంతి వేడుకలను మంథన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల సమయంలో బీసీల డిక్లరేషన్ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీసీల హక్కుల దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు చేతిలో పట్టుకుని బీపీ మండల విగ్రహ ఆవరణలో కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. వారు 1990లో వారు రిపోర్ట్ ఇస్తే
విపి సింగ్ గారు దాన్ని అమలు చేస్తా అని ప్రకటిస్తే దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. దేశం అల్లకల్లోలం కావడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని కట్టుకున్నది. నెహ్రూ గారు పూటకో మాట మాట్లాడి రోజుకో విషయాన్ని చెప్పి ఈ బీసీల రిజర్వేషన్కు అడ్డం పడ్డటువంటి అనేక విషయాలు చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులకు బుక్కులలో రాసి ఉన్నది, వట్టిగా చెప్పడం కాదు. మరి ఇవాళ కూడా అదే పద్ధతి బీసీ డిక్లరేషన్ 42% కేటాయిస్తాం 6 నెలల్లో అని చెప్పి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల ఉపన్యాసాలలో చెప్పించి సిద్ధరామయ్య అనే ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసి బీసీలను నమ్మించి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దానికి కమిటీకి చైర్మన్గా ఉండి ఇప్పటి వరకు దాని ఉలుపు లేదు పలుకు లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ అనేది ఇవాళ కూడా కనబడతా ఉన్నది. ఇవాళ కోర్టులను పూచి చూపి రిజర్వేషన్లు కులగణనను పక్కదారి పట్టిస్తా అని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలి. వర్షాకాలం దాదాపు గడిచిపోయింది. ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో మాత్రం వర్షాలు లేక ప్రాజెక్టులు ఎడార్లను తలపిస్తున్నాయి. ఇప్పటికీ వేడిమితో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ నీటి మట్టం దిగువకు పడిపోయి సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 890 అడుగులు ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా 6 టీఎంసీలు కూడా చేరుకోలేదు. ఎండిఎం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు రంగనాయక సాగర్కు నీటిని విడుదల చేస్తున్న పాలకులు ఎల్ఎండికి విడుదల చేయకపోవడం పట్ల ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో స్పందించిన పాలకులు మిడ్ మానేర్ రిజర్వాయర్ ఎల్ఎండిలోకి నీటిని విడుదల ప్రారంభించారు. తొలుత 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు క్రమంగా నీటి విడుదలను పెంచుతూ వస్తున్నారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.33 టీఎంసీల నీరు నిలవ ఉంది. ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌజుల నుంచి పంపుల ద్వారా ఎంఎంఆర్కి 6300 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎంఎండిలో ఇదే నీటి మట్టాన్ని కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎల్ఎండిలోకి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్ఎండిలోకి మిడ్ మానేర్ నుండి నీరు చేరుతుండటంతో క్రమంగా ఎల్ఎండిలో నీటి మట్టం పెరుగుతోంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి మట్టం 280 మీటర్లు కాగా ప్రస్తుతం 271 మీటర్లకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీలకు చేరుకుంది. ఎల్ఎండిలోకి మోయ 9 వాగు ద్వారా 209 క్యూసెక్లు, మిడ్ మానేర్ నుండి 6036 క్యూసెక్లు, మొత్తం 6245 క్యూసెక్లు చేరుతోంది. ఇందులో మిషన్ భగీరథ కోసం 209 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద నీరు పంప్ హౌజ్ నుంచి ఎంఎంఆర్కు వస్తే అక్కడి నుంచి ఎల్ఎండిలోకి నీటిని తరలించి పూర్తి స్థాయిలో నింపుకునే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఎండిలో తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగతా నీరు రైతుల అవసరాన్ని బట్టి సాగుకిచ్చే అవకాశం ఉంది. కరీంనగర్లో ఇంటర్నేషనల్ శావోలిన్ కుంగ్ఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన 450 మంది క్రీడాకారులు పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని జాతీయ పోటీలకు పంపించనున్నారు. అయితే కరాటే ఆత్మవిశ్వాసంతో పాటు ఫిట్నెస్కు దోహదపడుతుందన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. నేటి రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు కరాటేలో తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని పిలుపునిచ్చారు. కరాటే పోటీల నిర్వహణకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా మరి స్టేట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి 15 సంవత్సరాల పిల్లలందరికీ, అదేవిధంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడ పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మేమంతా కూడా దీన్ని మరి స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడమే కాకుండా కరీంనగర్లో మరి పిల్లలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తులో సెక్యూరిటీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఫిట్నెస్ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ కరాటేని తీర్చిదిద్దుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా
మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా అమ్మాయిలకు మరి సెక్యూరిటీ లేని పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఇందులో పార్టిసిపేషన్ అయినటువంటి పిల్లలు మరి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో మరి పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్కు పంపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు 100% ఏంటంటే స్కూల్లో గర్ల్స్కు తప్పకుండా గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నది. మరి అదే రకంగా స్కూల్లో గవర్నమెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే తప్పకుండా అన్ని స్కూళ్ళల్లో పీటీ లెక్క ఒక ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనేటువంటి కోరిక మరి మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. మరి అదే రకంగా కరీంనగర్లో వివిధ పోటీలకు మనకు కార్యక్రమాన్ని అందించాలడానికి మరి అన్ని అర్బన్ డెవలప్మెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా అర్బన్ డెవలప్మెంట్ పాత్ర ఉండాలని. మందు చుక్క పడితే చాలు కొంతమందికి ఎక్కడా లేని హుషారు పుట్టుకొస్తుంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కొంతమంది చుక్క పడితే సైలెంట్గా పడుకుంటే మరికొంతమంది కళ్ళు తాగిన కోతలే అవుతారు, నానా హడావిడి చేస్తారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ మందుబాబు తీరు. రాత్రి మద్యం సేవించిన తర్వాత రోడ్డుపైకి వచ్చిన మందుబాబు ప్రధాన రహదారిపై హల్చల్ చేశాడు. లారీలను అడ్డుకుంటూ వాటి ముందు రోడ్డుపై పడుకుని డిప్స్ కొడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మందుబాబు చేష్టతో వాహనదారులు ఇబ్బందులు గురయ్యారు. 30 నిమిషాల పాటు జాతీయ రహదారిపై మందుబాబు హల్చల్ చేశాడు. ఓ పక్క సినిమా స్టైల్లో షర్ట్ విప్పి సిగరెట్ కాలుస్తూ నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకన. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో డ్రైవర్లు పోరుబాటుకు సిద్ధమయ్యారు. హనుమకొండలో నిర్వహించిన సమావేశానికి కరీంనగర్ చెందిన సుమారు 50 మంది ఆటో డ్రైవర్లు తమ ఆటోల్లో బయలుదేరి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు 1000 కోట్లతో ఏర్పాటు చేయడంతో పాటు ఆటో డ్రైవర్ జీవనోభృతి నెలకు 12,000 రూపాయలు ప్రకటించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లైసెన్స్ కలిగిన డ్రైవర్కు 80% సబ్సిడీపై బ్యాంకు రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ సంఘం ప్రతినిధులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లు అన్ని విధాలా నష్టపోయారన్నారు. మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదన్న వారు నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని కోరారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమం తరపున దాదాపు ఒక 50 మంది వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈరోజు వారు ఇప్పటివరకు గవర్నమెంటు 8 నెలలు వస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డు మీదికి తీసుకొచ్చింది. ఇప్పటివరకు దాదాపు ఒక 60 మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు నడవలేని పరిస్థితిలో, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితిలో, పిల్లలు చదువుకోలేని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఆటో డ్రైవర్ల పక్షాన స్పందించడం లేదు. ఆటో డ్రైవర్ల గురించి కనీసం పాజిటివ్ కూడా మాట్లాడడం లేదు. మరి ఎందుకింత ఆటో డ్రైవర్ల పైన ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. కాబట్టి 6 నెలల వరకు వేచి చూసాం. చిన్న నిరసన కార్యక్రమం చేసినా ఏమాత్రం కూడా స్పందించకపోతే ఈరోజు రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాలను ఏకం చేస్తూ వరంగల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు వరంగల్లో రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. తెలంగాణ రౌండ్ టేబుల్ వరంగల్లో సమావేశం జరుగుతున్నది. తద్వారా 33 జిల్లాల ఆటో డ్రైవర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. రేపు రాబోయే రోజులలో ఇంకా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాం. గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు కూడా మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు అయ్యా 8 నెలలు గడిచినా కూడా మా పైన కానీ కనీసం ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఈరోజు నిర్బంధి పాలు చేసి మా ఆటోలపై నడ్డి విరిచే విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బిల్లుల కోసం పాతబడికి పూతలు పెడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కాగా 4 ఏళ్ల క్రితం మూతపడిన స్కూల్కు మరమ్మతులు చేస్తున్నారు. పిల్లలు లేకున్నా పనులు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇదంతా కమిషన్ కోసమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మేర్జంపేట, పోచంపల్లి స్కూళ్లలో విద్యార్థులు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలను 4 ఏళ్ల క్రితం మూసివేశారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పేరిట స్కూళ్ల మరమ్మతులు చేపడుతున్నారు. పోచంపల్లి స్కూల్కు 6,40,000 నిధులు మంజూరు కాగా పిల్లలు లేని మూతబడిన పాఠశాలకు ఎలా అభివృద్ధి చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
గ్రామ పరిధిలో ఉన్న కొత్తపల్లి పాఠశాల పరిస్థితి విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డ పాఠశాలకు 5,90,000 మంజూరు కాగా సగం వరకే పనులు పూర్తి చేశారు. అధికారులు కాంతల కోసం కక్కుర్తిపడి ఇలా మూతపడ్డ పాఠశాలలకు నిధులు మంజూరు చేయించి నామమాత్ర పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమే ఉన్నతాధికారులు స్పందించాలని, నిధులను దుర్వినియోగం అడ్డుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ప్రభుత్వంలో మా మిర్జంపేట గ్రామంలో అమ్మ ఆదర్శ స్కీమ్ కింద ఈ మరుగుపడిన పాఠశాలల అభివృద్ధికి కేటాయించినటువంటి మూతపడిన ఈ స్కూళ్లను అభివృద్ధి పేరిట విద్యాశాఖ వారు దాదాపుగా 12,30,000 రూపాయలు కేటాయించారు. ఈ మా మిర్జంపేట గ్రామంలో పోచంపల్లె స్కూల్ అయితే దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా విద్యార్థులు లేక అది మరుగున పడి ఉంటుంది. బర్రెలను కట్టేయడానికి, గొర్రెలను కట్టేయడానికి, ఎడ్లను కట్టేయడానికి వాడుకునే ఆ పోచంపల్లె స్కూల్ను ఈరోజు అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి దాన్ని తూతు మంత్రంగా పనిచేస్తూ నిధులు డ్రా చేసుకుంటూ కమిషన్లకు కకృతి పడే విధంగా పనులు నడుస్తున్నాయి. అదే రకంగా మిర్జంపేటకు సంబంధించినటువంటి కొత్తపల్లె గ్రామంలో ఆమ్లెట్ విలేజ్లో దాదాపు 4-5 సంవత్సరాలుగా మూతపడినట్టు స్కూలు. ఇక్కడి పిల్లలు కూడా ఒకరో ఇద్దరు ఉంటే మిర్జంపేట స్కూల్లోనే డిప్యుటేషన్ మీద మేడమ్స్ కానీ సార్లు కానీ అక్కడనే చదువుకుంటున్నారు, అక్కడనే విద్యాబోధన చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనారోగ్య కారణాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పాల్వంచ వెంగళరావు కాలనీకి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గత 15 సంవత్సరాల క్రితం రామకృష్ణకు ఇంటి పక్కనే ఉండే మొత్తయ్యతో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మొత్తయ్య రామకృష్ణ తలపై గట్టిగా కొట్టాడు. మొత్తయ్య చేసిన దాడిలో గాయపడ్డ రామకృష్ణ అప్పుడు 3 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందాడు. అప్పటి నుంచి రామకృష్ణకు ఫిట్స్ రావడంతో పాటు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఇందులో భాగంగా గత రాత్రి మద్యం సేవించిన రామకృష్ణ మద్యం మత్తులో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అయితే జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భగవంతుని చేరుకోవడానికి మన సనాతన ధర్మంలో 3 మార్గాలున్నాయని చెప్పారు పెద్దలు. ఒకటి మానసిక తపస్సు, రెండవది వాక్ తపస్సు, మూడవది శారీరక తపస్సు. శారీరక తపస్సులో భాగంగా పెద్దపల్లి మండలం కొర్మపల్లికి చెందిన హనుమాన్ దీక్షాధారులు కొండగట్టుకు పాదయాత్రను చేపట్టారు. సుమారు 20 మంది దీక్షాధారులు గురుస్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. సుమారు 24 నుండి 30 గంటల పాటు కాలినడకన కొండగట్టుకు చేరుకుని అంజనను దర్శించుకుంటారు. పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ భక్తులకు వారి కుటుంబ సభ్యులు మంగళహారతలు, ప్రత్యేక పూజలు చేసి వీడ్కోలు పలికారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా క్రోమపల్లి నుంచి స్వాములు దరిదాపుగా 20 మంది స్వాములు కొండగట్టు హనుమాన్కు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర పెద్దపల్లి జిల్లా అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే రైతులకు మంచి వర్షాలు సకాలంలో గురించి మంచి పంటలు పండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ హనుమాన్ భక్తులు ఇలా కొండగట్టుకు పాదయాత్రతో బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఆ రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలా కొండగట్టుకు 20 మంది స్వాములం పాదయాత్రతో బయలుదేరుతున్నాం. సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అంజన స్వామికి సన్నిధికి బయలుదేరి అష్ట ఆరోగ్యాలు కలగాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మత్స్యకారులను బీసీబీ నుండి బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా ప్రగతి మత్స్యకార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తం శ్రీనివాస్ ముదిరాజ్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన మత్స్య కార్మికులకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. మత్స్య కార్మికులు సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వాలని కోరారు. మత్స్య కార్మికులకు సొసైటీల ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రకటించడంతో పాటు మత్స్య కార్మికుల పిల్లలకు ప్రతి డివిజన్కు ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్య కార్మికుడికి ప్రతి నెల 5,000 పింఛన్ మంజూరు చేయాలని, జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో మత్స్య కార్మికులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు. పౌరులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము మా వాటా, మా వాణి, మా బాణి చట్టసభలో మాకు సైతం అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కొన్ని ఎజెండా అంశాలను మరి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ పాత్రికేయులు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చేరవేసే క్రమంలో ఏదైతే ఈ రాష్ట్రంలో
4 కోట్ల జనాభా లేనటువంటి రాష్ట్రంలో మా ముదిరాజుల వాటా అతి భిన్నమైనటువంటి విషయం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎలక్షన్ల ముందు మాకు ఏదైతే అవకాశం ఇస్తా అన్నారో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు అనేక రంగాలలో ముదిరాజులకు ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి మాట ఏదైతున్నదో మరి ఆ యొక్క మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలని. చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. మంచి పని చేయాలంటే దానికి చాలా కష్టంతో కూడుకుంటుంది. చెడు చేయాలనుకుంటే 1 నిమిషం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కట్టాలనుకుంటే కొన్ని రోజులు పడుతుంది. అదే చెడు కొట్టాలంటే 1 నిమిషంలో పేల్ చేయొచ్చు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాలంటే ఎన్నో ఆటంకులు వస్తూ ఉంటాయి. మనం ఎదిగి ఏదో చేద్దాం, ఇంకా మత్స్యకారులను కూడా అభివృద్ధి చేద్దాం అనుకుంటే కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. వాటిని అధిగమించి సేవా కార్యక్రమం అంటే ఎన్నో రకాలుగా మన ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారు. ఇంకా కూడా చాలా ఈ మద్యానికి వాటి కానీ బానిసలై కూడా చాలా కుటుంబాలన్నీ దీనస్థితిలో హేయంగా విలేజ్లలో పోతే ముదిరాజులు అంటే ఒక హీనస్థితిలో చూస్తున్నారు. దానికి కారణం ఈ యొక్క మన యొక్క అలవాట్లు. రాజస్థాన్లోని శ్రీ మహర్షి కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన నోముల సుధీర్ గౌడ్. ఈరోజు తమ గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. సుధీర్కు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడారు. వాస్తు శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ను అందుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు. 23న జరిగిన పిహెచ్డి కాన్వకేషన్లో రాజస్థాన్లోని శ్రీ మహర్షి కాలేజ్ నందు పిహెచ్డి పట్టా వాస్తుశాస్త్రంలో పొంది ఈరోజు అనగా 24న ఉదయం మా గ్రామానికి చేరుకోవడం జరిగింది. కొత్తపల్లికి చేరుకోవడం జరిగింది. ఇందులో భారీ ఎత్తున గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొని నాకు స్వాగతం పలికారు. తదుపరి మేము కొత్తపల్లిలో ఉన్న రామాలయంకి వెళ్ళి ఘనంగా పూజలు నిర్వహించాము. పూర్తి చేసి ఇప్పుడు పిహెచ్డి పూర్తి చేశాను కాబట్టి రాబోయే రోజుల్లో సివిల్ ఇంజనీర్గా మా సేవలు ఇంకా మెరుగ్గా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దపల్లి 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. తమ అభిమాన నాయకుడు పుట్టినరోజు వేడుకలను అనుచరులు పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడి నుండి జెండా చౌరస్తా వద్దకు చేరుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత మానసిక వికలాంగుల అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నా అభిమానులు కానీ, నా అనుచరులు కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా ప్రజలు కానీ మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా వారు చాలామంది మరి ఈరోజు వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అలాగే కొన్ని చెట్లను కూడా మొక్కలు నాటడం జరిగింది. అలాగే స్ఫూర్తి మానసిక వికలాంగుల దాంట్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నా ఫ్యాన్స్ అందరికీ, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ పెద్దపల్లి గడ్డ నుంచి మరి బీసీ జెండా ఎగరవేసి. ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రియురాలు ప్రియుడు ఇంటి ముందు బైఠాయించి ఆందోళన దిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన పోలు దాసరి సౌమ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన జక్కుల శివకుమార్ అనే వ్యక్తితో గత 4 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నామని చెప్పింది. ఈ నెల 22న ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకుందామని చెప్పిన శివకుమార్ ఆ తర్వాత మాట తప్పాడంది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి దూరంగా ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సౌమ్యను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. శివకుమార్, నేను 4 ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నాం. 4 ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నాం, మాట్లాడుకున్నాం. 6 మంత్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయినప్పటి నుండి మనం చేసుకుందామని చెప్పిండు. 22కి మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు టైంకి చేసుకోను అని మా పేరెంట్స్ చనిపోతా అంటున్నారని సైడ్ ఇస్తుంది. అడిగిపిస్తే ఏమన్నాడు, నేను చేసుకోను, అదే ఒక ముచ్చట అన్నాను. మా పేరెంట్స్ చనిపోతా అంటారు, నేను చేసుకోను అంటాను. అడిగిపిస్తే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
రెస్పాన్స్ రాకపోయేసరికి నిన్న పిలిపించిండు మావయ్య. ఎక్కడ పిలిపించండు? అక్కడ ఊరు బయటికి పిలిపించిండు. వాళ్ళ సైడ్ వాళ్ళని మా సైడ్ వాళ్ళని పిలిపించి అడిగిపించిండు. అడిగిపిస్తే నేను చేసుకుంటే మా పేరెంట్స్ చచ్చిపోతారట అని చెప్పేసి ఇప్పుడు సైడ్ ఇస్తాడు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అతను చేసుకుందాం అన్నది. గ్రామ సింహాలు విశ్వాసానికి మారుపేరు ఈ జాతి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇటు పట్టణాలు అటు గ్రామాల్లో అవి చేసే సందడంతా ఇంత కాదు. కొత్త వారు వస్తే అనే మాట పక్కన పెడితే కొత్తగా సునకం వచ్చినా అవి సహించవు. ఆ ఒంటరి సునకాన్ని గుంపు కట్టి మరీ దాడికి దిగుతాయి. గ్యాంగ్ వార్ ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు తరిమి కొడతాయి. అలాంటి గ్రామసింహాలకు కష్టం వచ్చింది. సంవత్సర కాలంగా కొత్త వ్యాధుల బారిన పడి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. బక్క చిక్కి నీరసించి మృత్యువాత పడుతున్నాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సర కాలంగా కుక్కలు ఇలా వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతుంటే స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 7th సెన్స్ సినిమా ఏమైనా రిపీట్ అవుతుందా అంటూ వణికిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్త రోగాల బారిన పడి చిక్కి శల్యమై మృత్యువాత పడుతున్న గ్రామసింహాలపై స్పెషల్ రిపోర్ట్. చర్మ వ్యాధులతో బాధపడుతున్న వీధి సునకాలు, సంవత్సర కాలంగా వ్యాధులతో బాధపడుతున్న కుక్కలు, వెంట్రుకలు రాలి పళ్ళు ఊడి ఆవస్థలు, తిండి లేక చిక్కిపోయి మృత్యువాత పడుతున్న గ్రామ సింహాలు. సునకాలను చూసిన బెంబెలెత్తుతున్న స్థానికులు. 7th సైన్స్ మూవీ సీన్ రిపీట్ అవుతుందేమోనంటూ ఆందోళన చెందవలసిన అవసరం లేదంటున్న పశు వైద్యాధికారులు. జీపీ సిబ్బంది సహకరిస్తే చికిత్సను అందిస్తామంటున్న వెటర్నరీ డాక్టర్లు. వీధి సునకాలు ఇవి ఉన్న ప్రాంతంలో సందడిగా ఉంటుంది. ఎప్పుడు కొట్లాడుకుంటాయో, ఎందుకు కొట్లాడుకుంటాయో మనకు కాదు, వాటికే తెలియదు. ఇదిగో ఇలా గుంపులుగా సంచరిస్తూ కొత్తవారు ఎవరైనా కనిపిస్తే తమ గొంతు పోయేంత వరకు రచ్చ చేస్తాయి. ఏదైనా ప్రాణి దారి తప్పి తమ ఏరియా వచ్చిందో ఇక అంతే, గుంపు కట్టి వాటిపై గ్యాంగ్ వార్ ప్రకటిస్తాయి. అక్కడి నుంచి తరిమి కొడతాయి. ఇది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్. ఇదిగో ఇక్కడ చూశారు కదా, 7th సెన్స్ సినిమాను రిపీట్ చేస్తూ కొత్త రోగంతో బాధపడుతున్న సునకం ఇది. ఇలాంటి రోగాలతో గత సంవత్సర కాలంగా సునకాలు ఇబ్బందులు పడుతున్నాయి. చర్మంపై వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, తోలు ఊడిపై, పుండ్లతో బక్కచిక్కి నీరసించి చనిపోతున్నాయి. చిన్న సునకం పిల్ల నుంచి పెద్ద సునకాల వరకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. సునకం వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి శరీరంపై పుండ్లు వ్యాపించి నల్ల రంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ ఫైర్. కాల్వల ప్రాజెక్టుపై ఆ పార్టీ నాయకులు దొంగ దీక్ష చేస్తున్నారని మండిపాడు. దొంగ దీక్ష కాదు, రైతు క్షమాపణ దీక్ష చేపట్టాలని సూచన. వరంగల్ రైల్వే స్టేషన్లో త్రుటిలో తప్పిన ప్రమాదం. కదులుతున్న ట్రైన్ నుంచి కింద పడ్డ ప్రయాణికుడు. చాకచక్యంగా ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీసులు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ది మోసపూరిత పాలననే. కాంగ్రెస్ తీరుపై పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ కొట్టా మధు ఫైర్. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఎంఎండి నుండి ఎల్ఎండికి నీటి విడుదల ప్రారంభించిన అధికారులు. బిట్ మానేర్ నుండి 6036 క్యూసెక్ల నీటి విడుదల. లోయర్ మానేర్ జలాశయంలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. ఇవి బులెటిన్ విశేషం. నమస్కారం.